నవ్వుకోవడానికి ఉపయోగపడే పదార్థంగా మారుతుంది. కానీ మీ వంటగదిలోని ఒక చిన్న మూలలో ఒక దివ్యమైన ఔషధం దాగి ఉంది. దానిని మీరు కేవలం రుచినిచ్చే మసాలాగా మాత్రమే పరిగణిస్తున్నారు. ఎంతో సాధారణంగా కనిపించే ఆ చిన్న వెల్లుల్లి రెబ్బ మీలో ఒక సంపూర్ణ శాస్త్రీయ పరివర్తనను తీసుకురాగలదు. మనం ఎందుకు అనారోగ్యానికి గురవుతాము, మనం ఎందుకు అకాల వృద్ధాప్యం వైపు పయనిస్తున్నాము అని ప్రజలు నన్ను తరచుగా అడుగుతుంటారు. ఆ సమాధానం మీ సొంత పళ్ళెంలోనే దాగి ఉంది. ఈ వెల్లుల్లి రెబ్బ వెనుక దాగి ఉన్న గొప్ప సత్యం మరియు దానిలో నిక్షిప్తమై ఉన్న రసాయన అద్భుతం మీకు తెలియకపోతే మీరొక గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నట్లే. ఈరోజు నేను మిమ్మల్ని తెర వెనుకకు తీసుకెళ్తాను. అక్కడ ప్రాచీన ఆయుర్వేదం మరియు ఆధునిక విజ్ఞానం కలుస్తాయి. మీరు ఈరోజు ఆగి ఈ సత్యాన్ని అర్థం చేసుకోకపోతే మీ ఈ శరీరం ఒక ఆస్పత్రిగా, రోగాల నిలయంగా మారుతుంది. రండి, ఈ రహస్యానికి తలుపులు తెరవండి. శరీరం ఒక అత్యంత సున్నితమైన యంత్రం. దానిని ఒక నిర్జీవమైన లేదా ప్రాణం లేని వస్తువుగా పొరబడకండి. అది ఒక సజీవ ప్రయోగశాల. మరియు ఈ ప్రయోగశాలలో అత్యంత ముఖ్యమైన అంశం మీ రక్షణ వ్యవస్థ. మీరు మీ రోగ నిరోధక శక్తి అని పిలిచేది. వాస్తవానికి అవి మీలోని సైనికులు. ప్రతి క్షణం బాహ్య దాడులతో పోరాడుతూ ఉంటాయి. కానీ మీ ఈ సైనికులు ఇప్పుడు అలసిపోయారు, బలహీనపడ్డారు. ఎందుకంటే మీరు వారికి అవసరమైన పోషణను మరియు ఆయుధాలను అందించలేదు. ఆ తెల్లటి వెల్లుల్లి రెబ్బ కేవలం ఒక మొక్క కాదు, అది శక్తి యొక్క దట్టమైన కట్ట. ప్రాచీన కాలంలో మన ఋషులు మరియు సాధులు దానిపై లోతుగా పరిశోధించినప్పుడు శరీరంలోని మలినాలను కాల్చివేయగల అగ్ని దానిలో ఉందని వారు కనుగొన్నారు. నేటి మానవుడు గందరగోళంలో ఉన్నాడు. అతను ఖరీదైన మందుల వెంట పడతాడు, మందుల దుకాణాల వద్ద యాచిస్తాడు. కానీ ప్రకృతి అతనికి సులభంగా అందుబాటులో ఉంచిన సత్యాన్ని అతను చూడలేడు. వెల్లుల్లిలో ఒక ప్రత్యేక అంశం ఉంది. దానిని విజ్ఞాన శాస్త్రం రసాయన ప్రక్రియ అని అంటుంది. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ అంశం వెల్లుల్లిలో ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు వెల్లుల్లి రెబ్బను నమలకుండా మింగినప్పుడు మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. అది మీ శరీరం నుండి నేరుగా బయటకు వెళ్ళిపోతుంది. ప్రకృతి చాలా తెలివైనది. అది తన రహస్యాలను అంత సులభంగా బయటపెట్టదు. మీరు ఆ వెల్లుల్లి రెబ్బను నలిపినప్పుడు, మీ పళ్లతో దాన్ని విరిచినప్పుడు దానిలో ఒక అద్భుతమైన రసాయనిక కలయిక జరుగుతుంది. రెండు వేరువేరు అంశాలు కలుస్తాయి. అప్పుడు ఆ అద్భుతం పుడుతుంది. దాన్నే ప్రపంచం ఒక శక్తివంతమైన ఔషధంగా గుర్తిస్తుంది. ఇదే జీవితానికి సంబంధించిన లోతైన సూత్రం కూడా. మీరు దాన్ని విరిచేంత వరకు, మీరు దాన్ని రుద్దేంత వరకు మీలోని నిజమైన శక్తి బయటకు రాదు. వెల్లుల్లిని నలపడం దాని మరణం కాదు, కానీ దానిలోని అమృతాన్ని మేల్కొలపడం. కానీ మీరేం చేస్తారు? వేడి నూనెలో వేయించడం ద్వారా మీరు దాని ఆత్మనే చంపేస్తారు. మీరు దాన్ని మసాలాలతో ఎంతగా వండుతారంటే దానిలోని ఔషధ గుణాలు పూర్తిగా నశించిపోతాయి. గుర్తుంచుకోండి, మీరు ఈ మొగ్గ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందాలనుకుంటే ఉదయాన్నే పరగడుపున దాన్ని తేలిగ్గా నలపండి. 10 నిమిషాల పాటు గాలికి వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తీసుకోండి. మీరిలా చేసినప్పుడు మీలో ఆరోగ్యమనే ఒక కొత్త సూర్యుడు ఉదయిస్తాడు మరియు మీ శరీరం శాశ్వతంగా వ్యాధిరహితంగా మారుతుంది. మీరు దాన్ని నిప్పు మీద కాలుస్తారు, నూనెలో వేయించుతారు. మీరు దాని ఆత్మను అప్పటికే చంపేశారు. ఇప్పుడు మీరు దాని శవాన్ని మాత్రమే తింటున్నారు. గుర్తుంచుకోండి, నిప్పులో వేయడం వల్ల తన స్వభావాన్ని కోల్పోయినది మీకు ఎలా జీవాన్ని ఇవ్వగలదు? ఈ ఔషధం నుండి మీరు పూర్తి ప్రయోజనం పొందాలంటే మీరు ప్రకృతి నియమాలను పాటించాలి. మీరు దానిని దాని సహజమైన మరియు స్వచ్ఛమైన రూపంలో స్వీకరించాలి. ప్రజలు నా దగ్గరికి వస్తారు. తమకు గుండె జబ్బుందని, తమ ధమనులలో మలినాలు పేరుకుపోయాయని చెబుతారు. నేను వారితో చెబుతాను, వారు తమలోని నదులను కలుషితం చేసుకున్నారు. మీ రక్తం జీవరక్తం చిక్కబడింది, దాని ప్రవాహం మందగించింది. జీవరక్తం ప్రవాహం మందగించినప్పుడు మృత్యువు సమీపిస్తుంది. వెల్లుల్లి ఆ రక్తానికి తిరిగి ద్రవత్వాన్ని అందిస్తుంది. ఇది మీ ధమనుల గోడలపై పేరుకుపోయిన మలినాలను, నీటి భాషలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ అని పిలిచే వాటిని శుభ్రపరుస్తుంది. ఇది అద్భుతం కాదు, ఇది స్వచ్ఛమైన శాస్త్రం. సరిగ్గా తీసుకున్నప్పుడు అది చీపురులా మీలోకి చొచ్చుకుపోతుంది. ఇది రక్త ప్రవాహాన్ని సున్నితం చేస్తుంది. తద్వారా మీ గుండె ఊపిరి పీల్చుకోగలదు.
కానీ సమస్య అంతటితో ముగియదు. నేటి సమాజం ఒత్తిడితో నిండిన సమాజం. మీ రక్తపోటు అంటే మీ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడూ హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. మీరు మాత్రలకు బానిసలయ్యారు. దాన్ని తగ్గించుకోవడానికి ఒక మాత్ర వేసుకుంటారు, తర్వాత దాని దుష్పరిభావాలను తగ్గించుకోవడానికి మరొకటి వేసుకుంటారు. మీరు ఒక విషవలయంలో చిక్కుకుపోయారు. ఈ దివ్యమైన వెల్లుల్లి రెబ్బకు మీ రక్తపోటును సహజంగా సమతుల్యం చేసే సామర్థ్యం ఉంది. ఇది మీ సిరలను సడలించి అవి వ్యాకోచించడానికి స్థలాన్నిస్తుంది. కానీ దీనికి సహనం కావాలి. ప్రకృతి రాత్రికి రాత్రే అద్భుతాలు చేయదు. అది నెమ్మదిగా సూక్ష్మంగా పనిచేస్తుంది. ఈ శరీరం పంచభూతాలతో ఏర్పడిందని మీరు అర్థం చేసుకోవాలి. మరియు వెల్లుల్లిలో భూమి, అగ్ని అనే మూలకాలు ప్రధానంగా ఉంటాయి. అందుకే ఇది మీ శరీరంలోని బద్ధకాన్ని దూరం చేస్తుంది. ఎప్పుడూ అలసిపోయినట్లు భావించే వారికి, శక్తి ప్రవాహం లేని వారికి ఇదొక వరం. ఇది మీ జీవక్రియను అంటే మీ జీర్ణాశయ అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. మీ జీర్ణాశయ అగ్ని బలహీనంగా ఉంటే మీరు తిన్న ఆహారం లోపలే కుళ్ళిపోతుంది, జీర్ణం కాదు. కానీ ఈ చిన్న మొగ్గ మీలో ఆరిపోతున్న ఆ అగ్నిని తిరిగి రగిలిస్తుంది. తద్వారా మీరు తినేది ఏదైనా జీవశక్తిగా మారుతుంది, విషంగా కాదు. కాబట్టి మీరు ఎంత మంచి ఆహారం తిన్నా అది చివరికి విషంగా మారుతుంది. వెల్లుల్లి ఆ అగ్నికి మద్దతిస్తుంది. తద్వారా మీరు తీసుకునేది ఏదైనా రసంగా, రక్తంగా, మాంసంగా చివరికి జీవశక్తిగా మారుతుంది. నాకు ప్రాచీన కాలం నాటి ఒక కథ గుర్తొస్తోంది. ఒక వైద్యుడు తన జీవితమంతా మూలికలను అధ్యయనం చేయడంలో గడిపాడు. ఎవరో అతన్ని గొప్ప ఔషధం ఏమిటి అని అడిగారు. అతను ఒక వెల్లుల్లి రెబ్బను చేతిలోకి తీసుకుని చనిపోతున్న వ్యక్తిని బ్రతికించగల ప్రతిదీ ఇందులో ఉంది అని చెప్పాడు. కానీ దానికి ఒకే ఒక షరతుంది, అవగాహన. అవగాహన లేకుండా మీరు అమృతం త్రాగినా అది నిష్ప్రయోజనం. మీరు వెల్లుల్లిని తింటారు, కానీ దానిని ఆహారంగా తినాలి, ఔషధంగా కాదు. ఔషధం అంటే సరియైన సమయం, సరియైన పరిమాణం మరియు సరియైన పద్ధతి. ప్రతిరోజు జలుబు దగ్గుతో బాధపడే వారికి ఇదొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది మీ ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి మీ శ్వాసకు అడ్డంకిగా ఉన్న కఫాన్ని బయటకు పంపుతుంది. మీ శ్వాసే మీ జీవితం. మీ శ్వాసకు అడ్డంకు కలిగితే జీవితంలో ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? వెల్లుల్లి మీ శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరుస్తుంది, బలపరుస్తుంది. దీనికి యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రం కూడా ఇప్పుడు విశ్వసిస్తోంది. అంటే ఇదొక సహజ కవచం. దీనిని ధరించినప్పుడు ఇది మిమ్మల్ని వ్యాధుల దాడి నుండి కాపాడుతుంది. కానీ గుర్తుంచుకోండి, నేను మూఢనమ్మకాల గురించి మాట్లాడడం లేదు. నేను మీ కణాలలో పనిచేసే రసాయన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను. మీరు వెల్లుల్లిని తీసుకున్నప్పుడు దానిలోని మూలకాలు మీ కణాలను క్షయించకుండా కాపాడతాయి. వృద్ధాప్యం అంటే ఏమిటి? వృద్ధాప్యం అంటే మీ కణాలు క్షయించడమే. మీరు మీ కణాలను ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే మీరు చాలా కాలం పాటు యవ్వనంగా ఉండగలరు. వెల్లుల్లిలో ఆక్సీకరణ ప్రక్రియను నెమ్మదింపజేసే గుణాలున్నాయి. అంటే ఇది మీరు అకాల వృద్ధాప్యం బారిన పడకుండా నివారిస్తుంది. ప్రజలు చాలా త్వరగా కంగారు పడటం మనం తరచుగా చూస్తుంటాం. వారికి చిన్న అనారోగ్యం కలిగినా వెంటనే డాక్టర్ల దగ్గరకు పరిగెడతారు. మీ సామాన్య జ్ఞానాన్ని ఉపయోగించండి. ప్రకృతి మీ ఇంట్లోనే ఒక ఆస్పత్రిని నిర్మించింది. దాన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలియడం లేదు. మీరు బయట వెతుకుతున్నారు, కానీ పరిష్కారం మీలోనే, మీ చుట్టూనే ఉంది. వెల్లుల్లి వాసనకు భయపడకండి. దానికి చాలా ఘాటైన వాసన ఉంటుందని ప్రజలు తరచుగా చెబుతుంటారు. ఏదైనా ఎంత శక్తివంతంగా ఉంటే దాని ఉనికి అంత తీవ్రంగా ఉంటుంది. ఆ వాసనే దానిలో సజీవ క్రియాశీలక అంశాలు ఉన్నాయనడానికి నిదర్శనం. వాసన లేనిది నిర్జీవమైనది. మీరు మీ శరీరం పట్ల సున్నితంగా ఉండాలి. మీ శరీరం ఏమి కోరుకుంటోందో మీరు వినాలి. మీకు కడుపులో అసౌకర్యంగా ఉంటే, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరంతో సమస్యలు ఉంటే, అప్పుడు మీలోని గాలి పెరిగిందని అర్థం చేసుకోండి. వెల్లుల్లి ఆ గాలిని శాంతపరుస్తుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థకు స్నేహితునిలా పనిచేస్తుంది. ఇది మీ ప్రేగులలో తిష్టవేసిన హానికరమైన కీటకాలను మరియు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇదొక సహజ శుభ్రపరిచే ప్రక్రియ. ఇది ప్రతి ఉదయం మీ శరీరంలో జరగాలి. కానీ గుర్తుంచుకోండి, జ్ఞానం అంటే కేవలం సమాచారాన్ని సేకరించడం మాత్రమే కాదు. జ్ఞానం అంటే దానిపై చర్య తీసుకోవడం మరియు దానిని మీ జీవితంలో అమలు చేయడం. ఇదంతా విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి అవే పాత తప్పులు మళ్ళీ చేయవచ్చు. మీరా జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన మార్పు వస్తుంది. వెల్లుల్లిని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం ఒక కళ. మీరు దానిని ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో మరియు దేనితో పాటు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. మీరు దానిని సరిగ్గా తీసుకుంటే అది మీరు ఊహించని అద్భుతమైన ఆరోగ్యాన్ని మీకు అందిస్తుంది. మానవ శరీరం ఒక అద్భుతమైన సృష్టి, కానీ మనం దానిని ఒక చెత్తబుట్టగా మార్చేశాం. మనం అందులో రుచికరమైనవి మాత్రమే వేస్తాం, కానీ ప్రయోజనకరమైనవి కాదు. వెల్లుల్లి రుచికి ఘాటుగా ఉండవచ్చు, కానీ దాని ప్రభావాలు మధురంగా ఉంటాయి.
మీ శరీరం నుండి విష పదార్థాలను తొలగించడానికి ఇది అత్యంత సులభమైన మార్గం. మీ కాలేయం, మీ శరీరాన్ని ప్రాథమికంగా శుభ్రపరిచే భాగం, వెల్లుల్లి నుండి చాలా మద్దతు పొందుతుంది. ఇది దాని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా అది రక్తాన్ని మరింత మెరుగ్గా శుభ్రపరచగలదు. ఒకే చిన్న విషయం మీ హృదయాన్ని, మీ రక్తాన్ని, మీ ఊపిరితిత్తులను మరియు మీ కాలేయాన్ని అన్నింటినీ ఒకేసారి నయం చేస్తుందని ఊహించండి. ఇది ఒక అద్భుతం కంటే తక్కువేమైనా అవుతుందా? కానీ మనం దానిని అద్భుతం అని పిలవం, ఎందుకంటే అద్భుతాలు రహస్యమైనవి. ఇది విజ్ఞానం, ఇది ప్రకృతి గణితం. నువ్వు ఏది విత్తావో అదే కోస్తావు. మీ శరీరంలో ఆరోగ్య బీజాలు నాటితే ఆనందం అనే పంటను కోస్తారు. వెల్లుల్లి ఆ బీజమే. జీవితంలో సమతుల్యతే సర్వస్వం. ఆ సమతుల్యతను సాధించడంలో వెల్లుల్లి మీకు సహాయపడుతుంది. ఇది మీలో అదనపు కొవ్వును కరిగించి మిమ్మల్ని తేలికపరుస్తుంది. శరీరం తేలికగా ఉన్నప్పుడు మనసు కూడా తేలికగా ఉంటుంది. బరువైన శరీరం ఎప్పటికీ శక్తితో నిండి ఉండదు. అది ఎప్పటికీ సోమరితనంలోనూ నిద్రమత్తులోనూ మునిగి ఉంటుంది. మీరు ఉదయాన్నే నిద్రలేచి పూర్తి శక్తితో ఉండాలనుకుంటే అప్పుడు మీరు ఈ చిన్న కానీ ముఖ్యమైన విషయాలను మీ జీవన శైలిలో తప్పక చేర్చుకోవాలి. ఒకవేళ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రాచీన కాలంలో పిరమిడ్లను నిర్మించే కార్మికులకు వెల్లుల్లిని ఆహారంగా ఇచ్చేవారు. ఎందుకు? వారికి అపారమైన బలాన్నివ్వడానికి. తద్వారా వారు కష్టపడి పనిచేసిన తర్వాత కూడా అనారోగ్యంగా ఉండకుండా ఉంటారు. ఇది శక్తికి మూలం. ఇది కేవలం అనారోగ్యంతో ఉన్నవారి కోసమే కాదు, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి, అనారోగ్యాన్ని దూరంగా ఉంచాలనుకునే వారికి కూడా. ఈనాటి ప్రపంచంలో కాలుష్యం మన చుట్టూ ఉంది. మనం పీల్చే గాలి విషపూరితమైనది, మనం తాగే నీరు విషపూరితమైనది. ఇటువంటి పరిస్థితిలో ఈ విష ప్రభావాలను తటస్థీకరించే అమృతం వెల్లుల్లి. అది మీలో ఒక అభేద్యమైన గోడను నిర్మిస్తుంది. తద్వారా బాహ్య కాలుష్యం మరియు వ్యాధులు మిమ్మల్ని కనీసం తాకలేదు. కాబట్టి ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ బహుమతిని గుర్తించండి, దానిని మీ జీవితంలో సరైన రీతిలో చేర్చుకోండి మరియు దీర్ఘమైన, సంతోషకరమైన, శక్తివంతమైన జీవితాన్ని ప్రారంభించండి. మన శరీరం ప్రతి క్షణం ఈ విష పదార్థాలతో పోరాడుతూ ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు శరీరం నుండి ఈ బరువైన లోహాలను మరియు విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది నిరంతరం కొనసాగవలసిన ఒక నిర్విషీకరణ ప్రక్రియ. మీరు మీ శరీరాన్ని శుద్ధి చేసుకోకపోతే మలినాలు పేరుకుపోతాయి మరియు ఒకరోజు అవి వ్యాధిగా మారతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఆహారాన్ని ఔషధంగా చూడండి. మీరు తీసుకునే ప్రతి ముద్ద మీకు జీవాన్ని ఇస్తుంది లేదా మిమ్మల్ని మరణానికి నడిపిస్తుంది. ఆ ఎంపిక మీదే. ఆ చిన్న వెల్లుల్లి రెబ్బ మీకొక ఎంపికనిస్తుంది. ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన జీవితాన్ని ఎంచుకునే అవకాశం. కానీ గుర్తుంచుకోండి, ఎక్కువగా తినాలనే ప్రలోభానికి లొంగవద్దు. ప్రకృతిలో అతి నిషిద్ధం. సరైన మోతాదు ఔషధం మరియు తప్పుడు మోతాదు విషంగా మారగలదు. మీరు మీ శరీరం యొక్క భాషను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. మీరు వెల్లుల్లి తీసుకోవడం ప్రారంభించినప్పుడు మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించండి. మీకు శక్తివంతంగా అనిపిస్తోందా? మీ జీర్ణక్రియ మెరుగుపడిందా? అవును అయితే మీరు సరైన మార్గంలో ఉన్నారు. ఈ ప్రయాణం కేవలం శరీరం గురించినది కాదు, ఇది అవగాహన యొక్క ప్రయాణం. మరియు మీ అవగాహన పెరిగే కొద్దీ మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. నా ప్రియమిత్రులారా, జీవితం ఒక సమతుల్యం, ఒక సంగీతం. ఈ సంగీతంలో ఒక్క తీగ వదులైనా మొత్తం రాగం దెబ్బతింటుంది. మనం శరీరం యొక్క బాహ్య వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మనం మరింత లోతుగా పరిశీలించాలి. ఈ దివ్య ఔషధం మీ అస్తిత్వంలోని సూక్ష్మ భాగాలతో ఎక్కడ అనుసంధానమవుతుందో చూడాలి. ప్రజలు తరచుగా అడుగుతారు, ఆయుర్వేదాన్ని దివ్యమైనది అని ఎందుకంటారు? కేవలం అది వ్యాధులను నయం చేస్తుంది కాబట్టేనా? కాదు. దివ్యమైనది అంటే మిమ్మల్ని మీ స్వభావానికి దగ్గర చేసేది. ఈ వెల్లుల్లి రెబ్బలు అగ్ని ఉంది. దానికి మీలోని చీకటిని, జడత్వాన్ని పారద్రోలే శక్తి ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, ఆయుర్వేదం కేవలం మూలికల సమాహారం కాదు, అది జీవనానికి సంబంధించిన ఒక తార్కిక శాస్త్రం. అది వాత, పిత్త, కఫ అనే 3 దోషాల గురించి చెప్తుంది. మీలో వాయువు పెరిగినప్పుడు మీరు అశాంతితో ఉంటారు. మీ కీళ్లు నొప్పి పెట్టడం ప్రారంభిస్తాయి. మీ మనస్సు చెదిరిపోతుంది. వెల్లుల్లి దాని వెచ్చని స్వభావంతో ఆ కల్లోల వాతావరణాన్ని శాంతపరుస్తుంది. అది మిమ్మల్ని భూమికి అనుసంధానం చేస్తుంది, మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. కీళ్లవాతంతో బాధపడే వారికి ఇదొక వరం కంటే తక్కువ కాదు. కానీ ఇక్కడ ఒక విచిత్రం చూడండి. ప్రజలు గ్యాస్ సమస్యలని చెప్పి రసాయన మాత్రలు వేసుకుంటారు, కానీ దానికి పరిష్కారం వారి వంటకిద్దిలోనే ఉంది.
ప్రాచీన కాలంలో ఉపయోగించిన మరో అద్భుతమైన నివారణ వెల్లుల్లి నూనె. మీకు చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ ఉంటే నొప్పిని పూర్తిగా తగ్గించడానికి కేవలం 2 చుక్కల వెల్లుల్లి నూనె సరిపోతుంది. ఇది ప్రకృతి అందించిన యాంటీబయాటిక్. దీనికి ఎలాంటి దుష్పరిభావాలు ఉండవు. కాబట్టి స్వచ్ఛమైన నూనెలో వేయించిన 2 చుక్కల వెల్లుల్లి రెబ్బలు ఖరీదైన యాంటీబయాటిక్స్ కూడా చేయలేని పనిని చేయగలవు. ఎందుకంటే వెల్లుల్లిలోని సల్ఫర్, ఆ సల్ఫర్ సూక్ష్మక్రిములకు మరణం వంటిది. ఇదొక సహజ రక్షణ యంత్రాంగం. దానిలోని సూక్ష్మ మూలకారకు కణత్వచాలను నేరుగా దాటగల సామర్థ్యముందని శాస్త్రం చెబుతోంది. అంటే ఇది కేవలం పైపైన పనిచేయదు, అది మూలం వరకు చొచ్చుకుపోతుంది. కానీ ప్రజలు తరచుగా ఒక పొరపాటు చేస్తారు. వారు ఆలోచించకుండా ఎప్పుడైనా దానిని తీసుకుంటారు. గుర్తుంచుకోండి, ఒక ఔషధం యొక్క ప్రభావాన్ని అది తీసుకునే సమయమే నిర్ణయిస్తుంది. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో స్వచ్ఛమైన గాలిలో కూర్చుని 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను నలిపి నీటితో తీసుకుంటే అది మీ శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. ఆ సమయంలో మీ శరీరం ఖాళీగా ఉంటుంది, మీ జీర్ణశక్తి మేలుకొంటూ ఉంటుంది. ఆ సమయంలో తీసుకున్న వెల్లుల్లి నేరుగా మీ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి తన శుభ్రపరిచే పనిని ప్రారంభిస్తుంది. కానీ మీరు దానిని మసాలాలు ఎక్కువగా ఉన్న బరువైన ఆహారంతో వండుకొని తింటే దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒక ఉదాహరణను పరిశీలించండి. ఒక వ్యక్తి చాలా కష్టపడతాడు, అయినా బరువు పెరుగుతూనే ఉంటాడు. అతను జిమ్కు వెళతాడు, పరుగుతాడు, కానీ అతని శరీరం బరువుగానే ఉంటుంది. ఎందుకంటే అతని జీవక్రియ మందగించింది. అతనిలోని ఆ నిప్పు ఆరిపోయింది. వెల్లుల్లి ఆ నిప్పును తిరిగి రగిలిస్తుంది. మీరు సంవత్సరాలుగా మోస్తున్న మొండి కొవ్వును కరిగించడానికి ఇది సహాయం చేస్తుంది. ఇది మిమ్మల్ని లోపలి నుండి తేలికపరుస్తుంది. మరియు శరీరం తేలికైనప్పుడు మీ ఉత్సాహం దానంతటదే పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక అవసరం. విన్న మాటల ఆధారంగా ప్రజలు దీనిని అతిగా చేయడం నేను చూస్తున్నాను. ఒక రెబ్బ మంచిదైతే 10 రెబ్బలు ఇంకా మంచివని వారు అనుకుంటారు. ఇది అవివేకం. వెల్లుల్లి చాలా వేడి గుణం కలది. మీకు ఇప్పటికే కడుపులో మంటగా అనిపిస్తుంటే, మీకు అల్సర్ ఉంటే, లేదా మీలో పైత్యరసం ఎక్కువగా ఉంటే అప్పుడు వెల్లుల్లి మీకు నిషిద్ధం. ఔషధానికి విషానికి మధ్య తేడా కేవలం పరిమాణంలోనే. సరైన మోతాదు మీకు జీవాన్నిస్తుంది, మరియు తప్పుడు మోతాదు మీకు నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి మీ శరీరం చెప్పే మాట వినండి. దాన్ని తిన్న తర్వాత మీకు తీవ్రమైన అసౌకర్యం గాని, మంట గాని అనిపిస్తే మీ శరీరం దాన్ని స్వీకరించడానికి ఇంకా సిద్ధంగా లేదని అర్థం చేసుకోండి. వేల సంవత్సరాల క్రితం చరక సుశ్రుతులు చెప్పిన విషయాన్ని నేటి ఆధునిక విజ్ఞానం కూడా ధృవీకరిస్తోంది. హోమోసిస్టీన్ అనే ఒక పదార్థం ఉంది. అది మన ధమనులను దెబ్బతీస్తుంది. వెల్లుల్లి సహజంగా ఈ హానికరమైన పదార్థాన్ని నియంత్రిస్తుంది. తద్వారా మీ హృదయాన్ని శాశ్వతంగా కాపాడుతుంది. వెల్లుల్లి ఈ మూలకం స్థాయిని తగ్గిస్తుందని పరిశోధనలు చూపిస్తున్నాయి. అంటే అది మీ గుండెను కాపాడుతుంది. మీరు దీనిని తర్కం మరియు విజ్ఞానం అనే దృష్టితో పరిశీలిస్తే మన పూర్వీకులు ఎంత శాస్త్రీయ దృక్పథం కలవారో మీకు అర్థమవుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వారు మతాన్ని విజ్ఞానంతో అనుసంధానించారు. కానీ మీరు మతానికి అంటిపెట్టుకుని విజ్ఞానాన్ని మర్చిపోయారు. వెల్లుల్లిని తామసికమైనదిగా కొట్టిపారేశారు. కానీ తామసికమైనది కూడా ఔషధంగా పనిచేస్తే అనారోగ్య శరీరానికి సాత్వికంగా మారగలదని మీరు అర్థం చేసుకోలేదు. మానవ మేధస్సు తరచుగా మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఖరీదైనది మాత్రమే విలువైనదని మీరు అనుకుంటారు. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న మందులు మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయని మీరు భావిస్తారు. ఇదే మీ న్యూనతాభావం. ప్రకృతి చాలా ఉదారమైనది. అది ధనిక పేద అనే భేదం చూపదు. ఈ దివ్యమైన ఔషధాన్ని అది ప్రతి ఇంట్లోనూ అందుబాటులో ఉంచింది. ఒక వెల్లుల్లి రెబ్బకు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని రక్షించే శక్తి ఉంది. దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాల డిఎన్ఏను కాపాడతాయి. అవి శరీరంలో వినాశనం సృష్టించే ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. మరొక విషయం గుర్తుంచుకోండి. వెల్లుల్లి కేవలం శరీరాన్ని స్వస్థపరచడమే కాదు, అది మీ ఇంద్రియాలను కూడా చురుకు చేస్తుంది. మీ శరీరం నిర్విషిత చెందినప్పుడు, మీ రక్తం శుద్ధి చెందినప్పుడు, మీ కంటి చూపు, మీ వినికిడి మరియు మీ చర్మపు కాంతి దానంతటాలే మెరుగుపడతాయి.
ఇది సౌందర్య సాధనం కాదు, ఇది అంతర్గత శుద్ధీకరణ ఫలితం. లోపల శుభ్రంగా ఉన్నది బయట తప్పకుండా అందంగా కనిపిస్తుంది. తరచుగా సమాజంలో ప్రజలు దాని వాసన కారణంగా దీనిని తినకుండా ఉంటారు. నేను చెప్పేదేంటంటే, మీకు ఆరోగ్యమిస్తున్న వాసనకు భయపడకండి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మీలో పేరుకుపోతున్న దుర్వాసనకు భయపడండి. వెల్లుల్లి తిన్న తర్వాత కొద్దిగా కొత్తిమీర లేదా పుదీనా నమిలితే ఆ వాసన పోతుంది. కానీ ఆ చిన్న అసౌకర్యం కోసం ఈ గొప్ప ఆరోగ్య కుంభమేళాను వదులుకోవద్దు. మీరు మీ జీవితానికి మీరే యజమాని కావాలి. ఇతరులు ఇచ్చే సలహాలు, మాత్రలపై ఇంకెంతకాలం ఆధారపడతారు? వెల్లుల్లిని ఇలా ఉపయోగించడం మిమ్మల్ని స్వయం సమృద్ధిగా చేస్తుంది. చిన్న చిన్న అనారోగ్యాలకు మీరు ఎవరినీ యాచించాల్సిన అవసరం లేదని ఇది మీకు నేర్పిస్తుంది. జలుబైనా, పంటి నొప్పైనా, కడుపులో నులిపురుగులైనా వెల్లుల్లి అన్ని చోట్ల మీకు రక్షకుడిగా నిలుస్తుంది. ఒక వ్యక్తి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అతనికి నిద్ర పట్టేది కాదు. అతని శరీరం ఎప్పుడూ బరువుగా అనిపించేది. నేను అతనికి కేవలం ఇలా చెప్పాను: నీ జీవన శైలిని మార్చుకో. నీ ఉదయాన్ని ఒక సహజ ఔషధంతో ప్రారంభించు. కొన్ని నెలల తర్వాత అతను తిరిగి వచ్చాడు. అతని కళ్లల్లో ఒక కొత్త మెరుపు కనిపించింది. అతను ఇలా అన్నాడు: నాకొక కొత్త జీవితం లభించినట్లు అనిపిస్తుంది. నా శరీరంలోని బరువంతా, నీరసమంతా ఏదో అద్భుతం జరిగినట్లుగా మాయమైపోయింది. ఒక భారం తొలగిపోయినట్లు అనిపించింది. ఆ భారం ఏమిటి? అది అతని శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాల భారం. వెల్లుల్లి ఆ విష పదార్థాల బంధాలను తెంచింది. జీవితాన్ని ముక్కలుగా చూడవద్దు. వెల్లుల్లిని కేవలం ఒక మసాలా దినుసుగా భావించవద్దు. దానిని ఒక సంపూర్ణ ఔషధంగా చూడండి. మీ మొత్తం వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే శక్తి దానికి ఉంది. చిన్న విషయాలు పెద్ద మార్పులను ఎలా తీసుకురాగలవో అది మీకు నేర్పుతుంది. ఒక చిన్న నిప్పురవ్వ మొత్తం అడవిని ఎలా అంటించగలదో, అలాగే ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ కూడా మీలోని వ్యాధుల అడవిని శుభ్రం చేయగలదు. కానీ గుర్తుంచుకోండి, వెల్లుల్లి ఏమీ మాయాదండం కాదు. మీరు మీ మొత్తం జీవితాన్ని దానితో చూడాలి. మీరు రోజంతా తప్పుడు ఆహారం తింటే, వ్యాయామం చేయకపోతే, ఒత్తిడితో జీవిస్తే, అప్పుడు కేవలం వెల్లుల్లి మిమ్మల్ని కాపాడదు. అది ఒక సహాయకుడు, ఒక స్నేహితుడు. కానీ అసలైన పని మీరే చేయాలి.